శరత్చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ నవల దేవదాసులో ఆ దేవదాసు తన ప్రియురాలైన పార్వతిని ఎన్నిసార్లు కలవరించాడో లెక్క తేల్చి చెప్పలేం. కానీ చంద్రబాబు మాత్రం జగన్ పేరును రోజుకు 20 సార్లు తక్కువ కాకుండా కలవరిస్తున్నారు. అలాగని అది ప్రేమ కాదు, ద్వేషం, విషం. పెట్టుబడులు ఎక్కడా అని ప్రశ్నిస్తే భూతం ఉందంటారు. ఉద్యోగాలు ఎక్కడా అంటే భూతం ఉందంటారు. హామీల సంగతి ఏంటి అంటే భూతం ఉందంటారు. అభివృద్ధి ఎక్కడా అంటే భూతం ఉందంటారు. సంక్షేమం ఎక్కడా అంటే భూతం ఉందంటారు. మీరు ఏదడిగినా ఆయన ఆన్సర్ మాత్రం ఇదే. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 15 ఏళ్ల సీఎం హోదాలో చేసింది ఏమీ లేక చెప్పుకోవడానికి ఏదీ లేక ఈ భూతం కథలు చెబుతున్నారు. దావోస్ నుంచి తండ్రి కొడుకులు ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారు. సింగపూర్ వాళ్ళైతే వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ వెళ్ళగొట్టారు. ఇక్కడికొచ్చి ఈమెయిల్స్ కథలు చెప్పారు. తన మొత్తం రాజకీయ జీవితంలో డైరెక్ట్గా ఒక్క కంపెనీని తీసుకొచ్చానని చెప్పగలరా? ఒక పోర్టు కట్టానని చెప్పగలరా? ఒక సంక్షేమ పథకానికి తానే ఆద్యుండని చెప్పగలరా? ఒక ప్రాజెక్టు తానే నిర్మించారని చెప్పగలరా? ఒక సంస్కరణ తానే తీసుకొచ్చానని చెప్పగలరా? అన్ని గాలి మాటలు, డబ్బా డైలాగులు. ఇక రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదోనన్న భయం పట్టుకుందో ఏమో. పదే పదే జగన్ను భూతమంటూ ప్రేతాత్మ కథలు చెబుతున్నారు. విజను, వంకాయ, హైటెక్కు, మద్యం కిక్కు, వీటన్నిటికీ డబ్బు కొట్టే ఎల్లో మీడియా. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే పదే పదే భూతం భూతం అంటూ భూత వైద్యుడిలా మాట్లాడుతున్నారు. మన భవిష్యత్తుకు భూతంలా అడ్డుపడుతున్న అసలైన భూతం ఎవరో తేల్చే ముందు బాబుగారి భూతం కథ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి భూతకాలంలో ఓటేసినందుకు వర్తమానంలో భూతం కథలు చెబుతూ మన భవిష్యత్తుకు ఒక భూతంలా అడ్డుపడుతున్నది ఎవరో తేల్చేద్దాం. ఎవరు విజనరీ, ఎవరు భూతమో తేల్చేద్దాం. దానికన్నా ముందు ప్రజలు అడిగే ఈ 12 ప్రశ్నలకు భూతం కథలు చెప్పే భూతంగారే సమాధానం చెప్పాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించిన జగన్ భూతమా? వాటిని ప్రైవేటు పరం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 2. 5 ఏళ్లలో 1,13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాకారం చేసిన జగన్ భూతమా? పైసా పెట్టుబడి తేకుండా సింగపూర్ స్టోరీలు చెప్పే మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 3. యువతకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన జగన్ భూతమా? నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకుండా మోసం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచి 17 వైద్య కళాశాలలు నిర్మించిన జగన్ భూతమా? వాటిని ప్రైవేటుకు అమ్మేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 5. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగన్ భూతమా? వాటిని నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని దండగలా మార్చిన మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 6. 17,000 కోట్లతో 45,000 ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చిన జగన్ భూతమా? ఆ బడులను మళ్లీ నిర్వీర్యం చేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 7. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టొఫెల్తో సంస్కరణలు తెచ్చిన జగన్ భూతమా? ఆ బడులను కార్పొరేటుకు తాకట్టు పెట్టేస్తున్నా అమ్మేస్తున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 8. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ భూతమా? ప్రభుత్వ భూములను వర్సాగాళ్లకు 99 పైసలకు దోచిపెడుతున్న మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 9. పేదల కోసం 17,000 జగనన్న కాలనీలు నిర్మించిన జగన్ భూతమా? అమరావతి నుంచి 50,000 మంది పేదలను తరిమి కొట్టిన మీరు భూతమా? క్వశ్చన్ నెంబర్ 10. 2.5 లక్షల మంది వాలంటీర్లతో ప్రతి ఇంటికి పథకాలు చేర్చిన జగన్ భూతమా? 10,000 అంటూ వారి ఉద్యోగాలు ఓడబెరికిన మీరు భూతమా?